ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నీ మీద దృష్టి ఉంచి అంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, దేవుడు మన మీద దృష్టి ఉంచడం అనేది మనకెంతో ఆశీర్వాదము, మనకెంతో దీవెనై ఉంది. అంతేకాకుండా ఆయన దృష్టి కూడా నీ పైన నిలిపి నీకు మంచి ఆలోచన చెప్పెదను అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, ఈ కీర్తనకారుడు రాసిన కీర్తనలో, నీకు ఉపదేశము చేసేదను అంటాడు. మనం నడవవలసినటువంటి మార్గమును తెలియజేస్తాను అంటూ ఉన్నాడు. దేవుని దృష్టి ఒక వ్యక్తి మీద నిలబడింది అంటే, ఆయన ఆలోచన మనపైకి రాగలిగింది అంటే, దేవుడు మనను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడని అర్థమవుతూ ఉంది. ఆమేన్.